మంత్లీ ఈ రిపోర్ట్ ఏంటంటే మనం హెచ్ఎంఐస్ ఈ హెచ్ఎంఐస్ రిపోర్ట్ని మనం మంత్లీ సిహెచ్ అండ్ ఏఎన్ఎం కూర్చొని దీని గురించి ఎన్ని ఏఎన్సీలు వచ్చాయి ఏం కథ అని మనం కనుక్కొని ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయాలండి. ఈ రిపోర్టు ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మంత్లీ సర్వీస్ డైలీ డెలివరీ రిపోర్ట్ ఫార్మాట్ సబ్ సెంటర్ వైజ్ ఎస్సీ ఫార్మాట్. ఇక్కడ వచ్చేసి స్టేట్, డిస్టిక్, తర్వాత సబ్ సెంటరు, హెల్త్ బ్లాక్, తర్వాత నేమ్ ఆఫ్ ద ఫెసిలిటీ టైప్, యూఏఎం, తర్వాత నాన్ ఫంక్షనల్ యాజ్ ఏఎంసీ, ఎస్సీహెచ్సి, ఓనర్షిప్ ఆర్ పబ్లిక్. రిపోర్టింగ్ మంత్ అంటే మార్చ్ మంత్ కాబట్టి మేము మార్చ్ మంత్ చేసాము ఈ ఇయర్. తర్వాత నేమ్ అంటే డెసిగ్నేషన్ ఆఫ్ పర్సన్ రిపోర్టింగ్ అంటే ఇద్దరి డేటా అనేది దీంట్లో ఉంటుంది, వాళ్ళది మాది కలిపేసి. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే సీరియల్ నెంబర్ పార్ట్ 1 రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్, యాంటీనేటల్ కేర్ సర్వీసెస్ అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ న్యూ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్ ఫర్ ఏఎన్సీ అంటే ఈ మంత్కి మనం ఎన్ని ఏఎన్సీలను ఎంతమంది ఏఎన్సీలను రిజిస్ట్రేషన్ చేశాము అని పైన మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏముంటుందంటే మళ్ళీ నెంబర్స్ ఆఫ్ రిపోర్టింగ్ డ్యూరింగ్ ద మంత్. ఇన్ఫెసిలిటీ అంటే ఇప్పుడు సెట్టివీడు నాకు హాస్పిటల్ ఇది అండర్ దీనికి హ్యామ్లెట్ విలేజెస్ వచ్చేసి 3 ఉంటాయి. ఇప్పుడు సెట్టివీడిది వచ్చేసి ఇన్ఫెసిలిటీలో వస్తుంది. అవుట్ రీచ్ వచ్చేసి జ్ఞానాపురం, కేపీ తాండా, కదిరిపురం వస్తాయి అక్కడ. తర్వాత అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్డ్ విత్ ఏజ్ లెస్ దాన్ 15 years అంటే ఎవరైతే 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఏమైనా ప్రెగ్నెన్సీలు వస్తే మనం అక్కడ నెంబరింగ్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూ ప్రెగ్నెంట్ ఉమెన్స్ రిజిస్టర్ విత్ ఇన్ 15 to 19 years అంటే ఈ ఏజ్ మధ్యలో ఎవరైనా ఉన్నారంటే 15, 16, 17, 18, 19 ఈ వయసు గల వాళ్ళు ఎవరైనా ఉంటే మనం అక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్డ్ విత్ ఏజ్ మోర్ దాన్ 49 years అంటే 49 years కంటే ఎవరైనా ఎక్కువ 50 అంటే అంత రారు, బట్ మేబీ చెప్పలేం, ఎవరికో ఒకరికి అట్లా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ మనకు ఆ పాయింట్ ఇచ్చింది అనమాట. తర్వాత 1 పాయింట్ వచ్చేసి అవుట్ ఆఫ్ టోటల్ న్యూ ఏఎన్సీ రిజిస్టర్డ్ విత్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్ విత్ ఇన్ 12 weeks అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 monthsలో ఎవరినైతే రిజిస్టర్ చేసుకుంటామో వాళ్ళ నెంబరింగ్ ఇక్కడ ఇచ్చుకుంటాం. తర్వాత టోటల్ ఏఎన్సీ ఫుడ్ ఫాల్ కేసు ఓల్డ్ ప్లస్ న్యూ అంటే నీకు డెలివరీలు కాకోకుండా ఇంకా ఎంతమంది అయితే ఏఎన్సీలు అంటే కొత్తవి ప్లస్ పాతవి కలిపి ఇన్ఫెసిలిటీలో కొత్తవన్నీ పాతవన్నీ కలిపి ఇక్కడ 10 అని మెన్షన్ చేసాం. అవుట్ రీచ్లో వచ్చేసేసి 14 అంటే కొత్తవి అంటే ఇంకా అంటే లాస్ట్ మంత్ వాళ్ళు ప్రెగ్నెంట్లు కదా వాళ్ళందరికీ కౌంటింగ్ తీసుకొని ఇక్కడ వేస్తాం. తర్వాత వచ్చేసి సెకండ్ టాపిక్ వచ్చేసి ఏఎన్సీ సర్వీసెస్. నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ గివ్ TD1 టిటనస్ డిప్తీరియా డోస్ 1 అంటే ఎవరికైనా టీడీ ఫస్ట్ డోస్ వేసింటే వాళ్ళకి అంటే ప్రైమరీ వాళ్ళకి వస్తుంది, ప్రైమరీ వాళ్ళకి TD1 వస్తుంది, టీడీ సెకండ్ డోస్ కూడా వస్తుంది. బూస్టర్ ఎవరికి వస్తుందంటే ఇంకా పిల్లలకి సంవత్సరం దాటుకోకుండా లేదా సంవత్సరం ఫస్ట్ బాబుకి సంవత్సరం లేదా సంవత్సరంన్నర ఉన్న వాళ్ళకి టీడీ బూస్టర్ డోస్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టీడీ సెకండ్ డోస్ టెటనస్ డిప్తీరియా డోస్ 2 అదే ఆ పీరియడ్లో ఎవరైతే ఉన్నారో ఆ పీరియడ్ ఎవరు వస్తారంటే ప్రైమరీ వాళ్ళు ఫస్ట్ మంత్లో అదే సెకండ్ మంత్లో కానీ థర్డ్ మంత్లో కానీ టీడీ ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు టీడీ సెకండ్ డోస్ కూడా వేసుకోవాలి. ఇంకా నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టీడీ బూస్టర్ టెటనస్ డిప్తీరియా డోస్ బూస్టర్ అదే ఫస్ట్ బాబుకి కానీ పాపకి కానీ
సంవత్సరం లేదా సంవత్సరంన్నర ఉన్న వాళ్ళకి బూస్టర్ డోస్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రొవైడ్ ఫుల్ ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ టాబ్లెట్స్. అంటే ఎవరైతే ఫుల్ ఐరన్ కోర్స్ కంప్లీట్ అయ్యంటే డెలివరీ ఎవరికైతే ఫుల్ ఐరన్ కోర్స్ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళ నెంబర్స్ అక్కడ మెన్షన్ చేయాలి. సేమ్ ఇది కూడా అంతే. నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రొవైడ్ ఫుల్ కోర్స్ 360 కాల్షియం టాబ్లెట్స్. అండ్ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ గివ్ ఆల్బెండజోల్ ఫస్ట్ ట్రైమెస్టర్. అంటే 5th మంత్లో మనం ఏమైనా వాళ్ళకి అంటే బేబీ ఊంబులో ఉంటుంది కాబట్టి మనము వాళ్ళకు తిండి కావాలి, వీళ్ళకు తిండి కావాలి. ఒకరు తినే తిండి ఇద్దరికి సరిపోదు కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఏమైనా నులి పురుగులు అట్లా ఉంటే రక్తం పెరగకుండా ఉంటుంది కాబట్టి ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇస్తాం. నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిసీవ్డ్ 4 or more ANC చెకప్స్. ఎవరైతే 3 కంటే అంతకంటే ANC చెకప్స్ చేసుకుని ఉంటారో ఇవి ఎవరికి వస్తాయంటే హై రిస్క్ కానీ లేకపోతే ఎవరైనా ఈ హెల్త్ ఇష్యూ ఉండే వాళ్ళకి మనం ఖచ్చితంగా రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ ఉంటాం, వారిని మెన్షన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ANC కార్టికోస్టెరాయిడ్స్ ఇన్ ప్రీ టర్మ్ లేబర్. అంటే లేబర్లో ఉన్నప్పుడు యాంటీ కార్టికోస్టెరాయిడ్స్ ఏమైనా యూజ్ చేసింటే వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ విత్ హైపర్ టెన్షన్, ఎవరన్నా హైపర్ టెన్షన్తో డిటెక్ట్ అయితే మనం ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేసుకోవాలి. అట్లాగే మన సూపర్వైజర్ కానీ డాక్టర్ కానీ ఇంటిమేషన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం కౌన్సిలింగ్ ఇస్తున్న ఫోటో తీసుకోవాలి ఖచ్చితంగా. అది మనకి సేఫ్ సైడ్. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఏదైనా మెటర్నల్ డెత్ కానీ చైల్డ్ డెత్ కానీ జరిగినప్పుడు మనల్ని క్వశ్చన్ చేయకోకుండా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలాగే వెళ్ళినప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా ఫోటో తీసుకోవాలి. ఖచ్చితంగా మనం డ్యూటీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా డేంజరు. డెత్తులు జరిగినాయంటే మనం డిస్ట్రిక్ట్కి వెళ్ళి రివ్యూ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది విత్ కలెక్టర్ మేడం దగ్గర. అండ్ నెంబర్ ఆఫ్ న్యూ ప్రీ ఎక్లాంషియా అండ్ ఎక్లాంషియా కేసెస్ ఐడెంటిఫై. ఎక్లాంషియా అంటే మూర్ఛ అట్లా ఏమైనా వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ విత్ అనీమియా. ఎవరైనా అనీమిక్తో ఉంటే నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టెస్ట్ ఫర్ హిమోగ్లోబిన్ 4 or more than 4 times రీప్రొడక్టివ్ రెస్పెక్టివ్ ANCs. అంటే ఎవరికైనా ఐరన్ తక్కువ ఉండి మనం ఐరన్ ప్రాజెక్ట్కి ఇచ్చి వాళ్ళకి పదే మనం పిలిచి చెకప్ చేసే వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మేము 2 ఉన్నారు, మేము 2 ఇచ్చాము ఈ మంత్. తర్వాత నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టెస్ట్ ఫర్ హిమోగ్లోబిన్. అంటే మనం మంత్కి ఖచ్చితంగా వాళ్ళందరినీ మనం ఫాలోఅప్ చేసుకోవాలి. ACP ప్రోగ్రామ్ జరిగినప్పుడు డాక్టర్ మేడం గారు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని చెకప్ చేయించి మేడంతో సైన్లు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదండి ఫస్ట్ HMIs part 1. ఇదంతా ఫస్ట్ part 1. సో నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సెకండ్ పేపర్.